తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు సాక్షికి అధిక ప్రాధాన్యం కాదు, సాక్షిని పక్కన పెడుతుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సాక్షికి ప్రాధాన్యం ఇచ్చింది. ఇక్కడ నిన్న మళ్ళీ దాని మీద ఒక చర్చ, సాక్షికి 371 కోట్లు ప్రకటనలు ఇచ్చారు అన్నటువంటి. బట్ ఒకటి మాత్రం నిజం, అంటే నిజాన్ని నిర్భయంగా మాట్లాడుకుందాం. అబద్ధాన్ని అందంగా చెప్పినంత మాత్రం తాత్కాలికంగా ఉంటుంది. ఇక్కడ అశ్వత్థామాత కుంజరహలాగా నిజాన్ని దాచేసి అబద్ధాన్ని మాత్రమే ప్రొజెక్ట్ చేస్తున్నారు, లేదా అవసరమైనంతది మాత్రం ప్రొజెక్ట్ చేస్తున్నారు. 371 కోట్లు 5 ఏళ్లలో సాక్షికి ఇచ్చి, మొన్నటిదాకా ఏమన్నారు 1000 కోట్లు 2000 కోట్లు అన్నారు, చివరికి కేవలం 371 కోట్లు, అది కూడా పేపరు టీవీకి కలిపి. ఇది కూడా ఈనాడుకి ఈటీవీకి ఎంత ఇచ్చారు, దాదాపుగా 340 కోట్లు ఇచ్చారు, 3.5 ఏళ్ళు ఇచ్చారు. చివరిలో ఈనాడే మాకు డబ్బులు వద్దని చెప్పింది, మాకు ఆ యాడ్లు తీసుకోమని చెప్పారు. అప్పుడు కదా ఆగింది. ఏది వాళ్ళ మీద కేసు, రామోజీరావు అరెస్టు, ఈ సిచ్యుయేషన్ వచ్చిన తర్వాత, అరెస్టు సందర్భం వచ్చిన తర్వాత వాళ్ళు ఆపారు. ఇది క్లియర్ కదా, ఓపెన్ పిక్చర్ కదా, నెంబర్ 1. రెండవది, ఇవాళ పోనీ ఈ నీతి చెప్తున్నాం కదా మనం, ఇవాళ నెంబర్ 1 సర్క్యులేషన్ ఈనాడు, నెంబర్ 2 సర్క్యులేషన్ సాక్షినే కదా, జ్యోతి కంటే కూడా. మరి అప్పుడు అడ్వర్టైజ్మెంట్లు సర్క్యులేషన్ బేసిస్ మీద అయితే సాక్షికి ఇవ్వాలిగా, మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు ఇవాళ? అసలు ఏ యాడ్ ఇవ్వట్లేదు కదా, మరి అది తప్పు కదా. అంటే ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళకి ఇదివరకు తెలుగుదేశం అనుకూల ఛానళ్ళు, అనుకూల పత్రికలకే ఇచ్చుకున్నారు, వీళ్ళు వీళ్ళకే ఇచ్చుకున్నారు. అప్పుడు వాళ్ళు అట్లాంటి కేసులు పెట్టలేదు, అట్లాంటిది ఏడిపించాలనుకోలేదు. ఇక్కడ ఇప్పుడు మనం ఏడిపిద్దాం అనుకుంటున్నాం. ఏది కరెక్ట్? దానికోసం ఉద్యోగులు బలిపశువులు చేసేది ఏంది ఆలోచించుకోవాల్సిన అంశం.